వెల్కమ్ టు స్టడీ గైడ్. నేను సింధూరా. విద్య మరియు పరిశోధన రంగాలలో 40 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి నాణ్యమైన విద్యను అందించడంలో విఐటి ఎల్లప్పుడూ ముందుంటుంది. దేశంలోని అగ్రశ్రేణి విద్యా సంస్థలలో ఒకటిగా ఎదిగిన విఐటి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా ప్రతి విద్యార్థికి అత్యుత్తమ విద్యను అందించడం కోసం ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఒకప్పుడు సాంకేతిక విద్యకి మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చిన విద్యార్థులు ఇప్పుడు సాంప్రదాయ కోర్సులకి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇంటర్ అయిన వెంటనే డిగ్రీతో పాటు సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. సివిల్స్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఉన్న విద్యార్థులకు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ప్లేస్ విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్. విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ ప్రత్యేకతలేంటి? BA, MA డిగ్రీలలో ఏ కోర్సులున్నాయి? BAతో పాటు సివిల్ సర్వీసెస్ ఎలా బోధిస్తారు అన్నది వివరించడానికి విఐటి ఏపీ స్కూల్ సోషల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గణేష్ మూలింటి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో చర్చించే ముందు విఐటి ఏపీ యూనివర్సిటీ యొక్క ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లని ఏవీ రూపంలో చూద్దాం. VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. హలో సార్. గుడ్ ఈవినింగ్. ఏవి చాలా బాగుంది. విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ ఏ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది? యాక్చువల్లీ విఐటి ఏపీ స్కూల్లో మాకు బీటెక్ కోర్సెస్తో పాటు ఇంజనీరింగ్ కోర్సెస్ అండ్ లా కోర్సెస్ అండ్ ఆల్సో BAME డ్యూయల్ కోర్సెస్తో పాటు MSc, PhD కోర్సెస్ మేము ఆఫర్ చేస్తున్నామండి. ఓకే సార్, ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్స్ BA లేదంటే MA తీసుకోవాలి అంటే వాళ్ళకి మీరు డ్యూయల్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారన్నారు కదా, దాని స్పెషాలిటీస్ ఏంటి? అంటే డ్యూయల్ కోర్స్ చేస్తే స్టూడెంట్స్కి ఏ విధంగా యూజ్ అవుతుంది? ఇప్పుడు చాలామంది విద్యార్థులకి ఇంటర్మీడియట్ అయిపోగానే ఒక పెద్ద ప్రశ్న ఉంటుంది. సో ఇంటర్మీడియట్ తర్వాత ఏం కోర్స్ చేయాలి, ఎస్పెషల్లీ డిగ్రీ కోర్స్ వచ్చే లోపల ఎక్కడ చేయాలి, ఏ కోర్సెస్ చేయాలి, దాంతోపాటు ఒకవేళ డిగ్రీ అయిపోయినాక మళ్ళీ MA ఎక్కడ జాయిన్ అవ్వాలి అనే పెద్ద ఒక క్వశ్చన్ మార్క్. సో వాళ్ళ కోసం NEP ఒక కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేసింది, అదే BAME డ్యూయల్ డిగ్రీ. సో ఇక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఒకసారిగా ఇంటర్మీడియట్ అవ్వగానే దే కెన్ జాయిన్ ఫర్ ద BA ప్రోగ్రామ్ అండ్ ఆల్సో దే కెన్ కంటిన్యూ ఫర్ ద MA కోర్స్. సో దిస్ విల్ బి ఫర్ 5 years. సో తర్వాత ఒకవేళ స్టూడెంట్స్ అయినా BA ప్రోగ్రామ్ అయిపోగానే సో ఇఫ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ దే కెన్ ఎగ్జిట్ or else they can continue for the 5-year program that is called as a BA-MA dual degree course. సార్, BA-MA డ్యూయల్ డిగ్రీ కోర్స్ చేయడానికి క్వాలిఫికేషన్ ఏంటి? అంటే దానికి ఏమైనా ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుందా స్టూడెంట్స్? దీనికి BA-MA డ్యూయల్ డిగ్రీకి ఎంట్రన్స్ టెస్ట్ అంటూ ఏం ఉండదండి. యాక్చువల్లీ ఇంటర్మీడియట్ స్కోర్ బేస్ చేసుకొని ఎవరికైతే 55% అబోవ్ ఉంటారో దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద BA-MA డ్యూయల్ డిగ్రీ. సో ఇక్కడ ఏమంటే VIT స్పెషాలిటీ అంటే ఎవరైతే 55% అబోవ్ ఉంటారో అప్లై చేసిన తర్వాత వాళ్ళకు ఒక ఇంటర్వ్యూ కాల్ ఉంటుంది. సో మెరిట్ స్టూడెంట్స్కి సో ఇంటర్వ్యూ బేస్ చేసుకొని ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళకు అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సార్, ఈ డ్యూయల్ డిగ్రీకి BA-MA డ్యూయల్ డిగ్రీకి స్టూడెంట్స్ని మీరు ఎట్లా ట్రైన్ చేస్తారు? అలాగే BAతో పాటు సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళని ఎట్లా ట్రైన్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ ఈ BA-MA డ్యూయల్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏమంటే ఇక్కడ సో BA కోర్స్ ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళు 3 yearsలో ఒకవేళ 120 credits ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు BAతో ఎగ్జిట్ అవ్వచ్చు. లేదంటే ఇంకొక బెనిఫిట్ ఏమంటే వాళ్ళు ఒకవేళ BA హానర్స్ చేయాలనుకుంటే 4 years తర్వాత 160 credits ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు BA హానర్స్తో ఎగ్జిట్ అవ్వచ్చు. లేదా స్టూడెంట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఇఫ్ దే వాంట్ టు కంటిన్యూ విత్ 200 credits కోర్స్తో వాళ్ళు MA కంప్లీట్ చేసుకొని ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇక్కడ విఐటి ఏపీ స్పెషాలిటీ ఏంటంటే ప్రోగ్రామ్ అకాడమిక్ ప్రోగ్రామ్తో పాటు UPSC కోచింగ్ కూడా మేము ఆఫర్ చేస్తున్నాము. సో స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో UPSC కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఆల్సో
ఏపీపీఎస్సీ ఇట్లాంటి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు స్పెషల్ కోచింగ్ అండ్ ఆల్సో స్పెషల్ మానిటరింగ్ ఉంటుంది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరి మీద. సార్ అంటే మీరు విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ ద్వారా వాళ్ళకి డ్యూయల్ డిగ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అలాగే ఎవరైతే సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఆ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఒకవేళ స్టూడెంట్స్ మేము 5 years చదవలేము, మేము 3 years చదివి డిస్కంటిన్యూ చేస్తాము అని అంటే మరి వాళ్ళకి ఫ్యూచర్లో ఎట్లాంటి ఆపర్చునిటీస్ వస్తాయి, వాళ్ళు నెక్స్ట్ ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది ఏంటి? ఖచ్చితంగా మేడం, ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే BA MA డ్యూయల్ డిగ్రీలో జాయిన్ అవుతారో సో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది MA కంప్లీట్ చేయాలని. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఆర్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది ఆర్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ వల్ల దే వాంట్ ఎగ్జిట్ ఆఫ్టర్ BA. సో దట్ టు 120 credits ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి BA డిగ్రీ వచ్చినాక దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ద సెంట్రల్ గవర్నమెంట్స్ అలాంగ్ విత్ ద NGOs and various departments, especially rural development department, panchayat raj, and also there are so many international organizations, UNICEF, UNDP, and also UNESCO. ఇలాంటి వాటిల్లో కూడా they are eligible to do some kind of the jobs. సార్ BAతో పాటు విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్లో మీరు MAని అంటే డ్యూయల్ డిగ్రీని యాడ్ చేశారు. అది కాకుండా ఇంకా ఏమైనా స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ ఏమైనా మీరు ఆఫర్ చేస్తున్నారా? స్పెషలైజేషన్ అంటుంటే ఒక విఐటి ఏపీ స్పెషాలిటీ BA MA డ్యూయల్ ప్రోగ్రాంలో ఇక్కడ మేము వాళ్ళకి స్పెషలైజేషన్గా 3 మేజర్ కోర్సెస్ ఉన్నాయి. హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. సో వీటితో పాటు స్టూడెంట్స్ వాళ్ళు ఒకవేళ ఆప్ చేయాలనుకుంటే మైనర్స్ ఉంటాయండి. సో ఆ మైనర్స్లలో మేజర్లీ వీఆర్ ఆఫరింగ్ హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ, సైకాలజీ అండ్ ఆల్సో ద ఇంగ్లీష్. సో ఈ మేజర్స్తో పాటు ఈ మైనర్స్ కూడా వాళ్ళు ఎలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏమంటే స్టూడెంట్స్కి వాళ్ళకు ఎలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో స్టూడెంట్స్ హ్యాస్ ద మోర్ పవర్ అండ్ ఆల్సో దే హ్యావ్ దట్ ఆపర్చునిటీ టు టేక్ ఎనీ కోర్స్. సో వాళ్ళకున్న ప్రయారిటీ ఉంటుంది. సో దే కెన్ చూస్ ఎనీ కోర్స్ అలాంగ్ విత్ ద అదర్ ఎలెక్టివ్స్. ఇక్కడ ఏమంటే మేము అదే BMAతో పాటు వీఆర్ ఆల్సో గివింగ్ UPSC ట్రైనింగ్. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ దే కెన్ ఆల్సో చూస్ సమ్ ఎలెక్టివ్స్, ఎస్పెషలీ ఆంథ్రోపాలజీ, సోషియాలజీ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ ఆల్సో దే కెన్ ఆప్ట్ అలాంగ్ విత్ ద లిటరేచర్ అండ్ ఆల్సో సమ్ అదర్ కోర్సెస్ ఫ్రమ్ ద విఐటి ఏపీ. సార్ అంటే బయట మార్కెట్లో నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అంటే డ్యూయల్ డిగ్రీని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎందుకు విఐటి ఏపీ హ్యుమానిటీస్ అంటే ఏం చెప్తారు మీరు? విఐటి ఏపీ స్పెషాలిటీ అంటే ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మొత్తం. సో ఎవరైతే విఐటి ఏపీ ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమం అంత ఫ్యాకల్టీ కూడా దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ద వెరీ రెప్యూటెడ్ యూనివర్సిటీస్. ఇప్పుడు మనం తీసుకుంటే విఐటి ఏపీలో ఉన్న ఫ్యాకల్టీ మొత్తం చాలామంది కూడా PhDs దే హావ్ డన్ ఫ్రమ్ ద IITs, NITs అండ్ సెంట్రల్ యూనివర్సిటీస్ లైక్ JNU, HCU అండ్ ఢిల్లీ యూనివర్సిటీ, IFLU ఇలాంటి వేరియస్ రెప్యూటెడ్ యూనివర్సిటీస్ నుంచి PhD తీసుకున్నారు. దీనికి తోడుగా చాలామంది ఫ్యాకల్టీకి వాళ్ళకు వెరీ వైడ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్ టు ద స్టూడెంట్స్ వేర్ దే కెన్ ఆల్సో ఎంగేజ్ అండ్ ఆల్సో కమ్యూనికేట్ విత్ ద అదర్ ఫ్యాకల్టీస్ ఆఫ్ ద అదర్ డిపార్ట్మెంట్స్. సో దట్ ఈస్ వన్ స్పెషల్ వాట్ ఈస్ క్యారెక్టర్ స్పెషలైజేషన్ ద విఐటి ఏపీ. సార్ మీరు ఇప్పుడు అంటే మీ యూనివర్సిటీలో వాళ్ళకి డ్యూయల్ డిగ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అలాగే సివిల్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుదాము అని అనుకుంటున్నారో వాళ్ళకి ఆ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మరి ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి ఫ్యూచర్లో జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి, దాని గురించి ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఖచ్చితంగా చాలామంది విఐటి అయిపోయినా కానీ చాలామంది భయపడుతున్నారు ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందేమని. సో యాక్చువల్లీ BAMA ప్రోగ్రామ్కి వచ్చే లోపల స్టూడెంట్స్కి ఫీజు ఎలా ఉంటుందంటే పర్ ఇయర్ 55,000 ప్లస్ 3,000 కాజన్ డిపాజిట్ ఉంటుంది. దట్ విల్ బి కంటిన్యూడ్ ఫర్ ద ఆల్ ద 3 years అండ్ ఆల్సో ద ఫర్ 5 years. సో 55,000 ప్లస్ 3,000 యాజ్ ఏ కాజన్ డిపాజిట్. అలాగే UPSC ఎవరైతే UPSCకి ఇంట్రెస్ట్ ఉండి కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు సపరేట్గా సో దే హ్యావ్ టు పే 35,000 పర్ యానం ఫర్ ద ఫస్ట్ ఇయర్ అండ్ సేమ్ ఫీ ఫర్ సెకండ్ ఇయర్. ఇఫ్ దే వాంట్ టు కంటిన్యూ ఫర్ ద ఏమన్నా టెస్ట్ సిరీస్ అట్లా రాయాలనుకుంటే సో థర్డ్ ఇయర్లో వాళ్ళు ఒక 10,000 పే చేసి టెస్ట్ సిరీస్ రాసే ఆపర్చునిటీ ఉంటుంది. లేదంటే దే కెన్ ఎగ్జిట్ విత్ ద 2 years. ఒక స్పెషల్ ఆపర్చునిటీ విచ్ విఐటి ఏపీ ఈస్ గివింగ్ టు ద ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ UPSC అండ్ ఆల్సో ద ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సార్ అలాగే సింగిల్ అటెంప్ట్లో UPSC క్రాక్ చేయాలి అని అంటే అది అంటే సింపుల్ విషయం అయితే కాదు. మరి టీచింగ్ మెథడ్ అది మీరు ఎట్లా ఫాలో అవుతారు, ఎవరితో అయినా అగ్రిమెంట్ చేసుకున్నారా ఏంటి, వాళ్ళకి ఆ కరికులం కూడా ఎవరు డిసైడ్ చేస్తారు ఏంటి, దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్, ఖచ్చితంగా. సో విఐటి ఏపీ
కి ఉన్న ఒక వన్ స్పెషాలిటీ ఏంటంటే VIT-AP హ్యాస్ సైన్ వన్ MOU విత్ ద శరత్ చంద్ర IAS అకాడమీ. సో యాక్చువల్లీ క్యాంపస్లలో మ్యాక్సిమం క్యాంపస్లలో సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు లేదంటే వేరే అదర్ యూనివర్సిటీస్లో వేర్ స్టూడెంట్స్కి ఎక్కువ అకాడమిక్ నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు. సో VIT-AP స్పెషాలిటీ ఏంటంటే అకాడమిక్ నాలెడ్జ్తో పాటు వేర్ వీఆర్ ఆల్సో ట్రైనింగ్ టు ద స్టూడెంట్స్ ఇన్ ద UPSC అండ్ ఆల్సో ద అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఈ MOU వల్ల స్టూడెంట్స్కి ఏమంటే అకాడమిక్ క్లాసెస్, సో వీ హ్యావ్ సపరేట్ టైమింగ్స్ ఫర్ ద అకాడమిక్ కరికులం అండ్ ఆల్సో వీ హ్యావ్ సపరేట్ టైమింగ్ ఫర్ ద UPSC క్లాసెస్. సో దే డోంట్ హ్యావ్ క్లాష్. ఆ క్లాష్ లేకుండా వాళ్ళకు సపరేట్ టైం టేబుల్ని ఫిక్స్ చేసి, సో ఎవరైతే UPSC మీద ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకు సపరేట్ క్లాసెస్ అరేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఈ UPSC అనగానే స్టూడెంట్స్ ఎక్కడికో వెళ్ళాలి, ఎక్కడో కోచింగ్ తీసుకోవాలనే ఒక చిన్న టెన్షన్ భయం కూడా ఉంటుంది. అలాంటిది ఏమీ లేకుండానే సో VIT-APలో ఎవరైతే UPSC చేయాలనుకుంటున్నారో వాళ్ళకు విత్ ఇన్ క్యాంపస్ ప్రెమిసెస్లోనే సపరేట్ క్లాస్ రూమ్ అరేంజ్ చేసి వాళ్ళకు ఎవ్రీ మండే 9 to 5 క్లాసెస్ UPSC శరత్ చంద్ర అకాడమీ నుంచి ఫ్యాకల్టీ టు టీచింగ్ ఉంటుంది. సో వాళ్ళకి ఏమంటే బయటికి పోనవసరం లేకుండానే దే కెన్ సిట్ ఇన్ ద క్లాస్ రూమ్స్ అండ్ దే కెన్ ఆల్సో కంప్లీట్ దేర్ UPSC కోచింగ్. సార్ అంటే మీరు పెద్ద పెద్ద వాళ్ళతో టైఅప్ అయి ఉన్నారు కాబట్టి అంటే జనరల్గా వ్యూయర్స్కి చిన్న డౌట్ వస్తుంది, అంటే ఫినాన్షియల్గా మేము ఎఫర్ట్ చేయగలమా లేదా అని కూడా డౌట్ వస్తుంది. మరి వాళ్ళకి మీరు స్కాలర్షిప్ కావచ్చు, స్టైఫండ్స్ కావచ్చు ఏమైనా మీ యూనివర్సిటీ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారా? ఖచ్చితంగా మేడం. అంటే ఇక్కడ వచ్చే లోపల ఫీ స్ట్రక్చర్ చెప్పే లోపల సో UPSC మీద ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సో దే కెన్ ఎఫర్డ్ మ్యాక్సిమం స్టూడెంట్స్ దే కెన్ అఫోర్డబుల్ విత్ 35,000 per year. But university also providing so many scholarships to the many students. సో ఇక్కడ స్కాలర్షిప్కి వచ్చే లోపల మనకు GV మెరిట్ ఫెలోషిప్ అనే ఒక స్కాలర్షిప్ ఉంది, అలాంగ్ విత్ ద అమన్ ఫెలోషిప్ అనే ఒక సపరేట్ స్కాలర్షిప్ ఉంది. సో దీనికి కూడా మేజర్ స్పెషాలిటీ ఏంటంటే ఎవరైతే నేషనల్ టాపర్స్ అండ్ ఆల్సో ద డిస్ట్రిక్ట్ లెవెల్ టాపర్స్ అండ్ ఆల్సో స్టేట్ లెవెల్ టాపర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా సో యూనివర్సిటీ తరఫున స్కాలర్షిప్ అనేది కంప్లీట్లీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సార్ అలాగే స్కాలర్షిప్ కోసం కూడా స్టూడెంట్స్ ఏమైనా స్పెషల్గా మళ్ళీ ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది ఏమైనా కండక్ట్ చేస్తారా మీరు? ఎగ్జామ్ సపరేట్ ఎగ్జామ్ అంటూ ఏమి ఉందండి. యాక్చువల్లీ ఎవరైతే మెరిట్ ఉంటారో సో అండ్ స్టేట్ లెవెల్ టాపర్స్, నేషనల్ లెవెల్ టాపర్స్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ టాపర్స్ ఆ మెరిట్ని బేస్ చేసుకుని వాళ్ళకు స్కాలర్షిప్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేగాని స్కాలర్షిప్ కోసం సపరేట్ యూనివర్సిటీ లెవెల్ ఎగ్జామ్స్ ఏమి అంటూ ఉండదు. సార్ అలాగే BAలో చేరిన వాళ్ళు UPSC ఎవరైతే క్రాక్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి అంటే స్కెడ్యూల్ పరంగా ఏమైనా క్లాషెస్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే సైమల్టేనియస్గా వాళ్ళు ఇటు BAకి ప్రిపేర్ అవుతూ ఉండాలి, అటు UPSCకి కూడా ప్రిపేర్ అవుతూ ఉండాలి కదా. మరి అంటే రెగ్యులర్ స్టూడెంట్స్ లాగా కాకుండా వీళ్ళు కొంచెం డిఫరెంట్ కాబట్టి ఎట్లా ప్లాన్ చేస్తారు వాళ్ళకి? అది చెప్పాలంటే ఇక్కడ మనకు చెప్పడం యాక్చువల్లీ BA MA డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్తో పాటు UPSC కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ క్లాష్ అనేది లేకుండా ఇక్కడ ఏం జరుగుతుందంటే BA ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అంటే డిగ్రీ కోర్సెస్లో వాళ్ళ కరిక్యులం కూడా వాళ్ళ ఎవరైతే UPSC ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకు సపరేట్గా క్లాసెస్ జరగడం అనేది జరుగుతుంది. BA కోర్సెస్ ఆర్ సపరేట్, BA క్లాసెస్ సపరేట్ అండ్ UPSC క్లాసెస్ సపరేట్. అండ్ ఇంకా VIT-APకి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏమంటే వాళ్ళు UPSC ప్రిపేర్కు తగ్గట్టుగానే కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే ఫ్యాకల్టీ కూడా సో ఇక్కడ ఉన్న స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హ్యుమానిటీస్లో ఉన్న ఫ్యాకల్టీ కూడా అందరూ దే ఆర్ లైక్ కమింగ్ ఫ్రమ్ ద వెరీ రెప్యూటెడ్ యూనివర్సిటీస్ విత్ ద UPSC నాలెడ్జ్. సో ఇక్కడ ఉన్న చాలామంది ఫ్యాకల్టీ కూడా UPSC నాలెడ్జ్ మీద చాలా అపారమైన అనుభవం ఉంది. అలాగే ఈ స్టూడెంట్స్ కూడా వీళ్ళు చాలా ట్రైన్ చేస్తాం అనమాట. హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అండ్ ఆంథ్రోపాలజీ, సోషియాలజీ వీళ్ళు చాలామంది ఫ్యాకల్టీ దే ఆర్ ట్రైనింగ్ టు ద స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద UPSC అండ్ ఆల్సో ద రీసెర్చ్. అంతే అని యాక్చువల్లీ ఇది మా ప్రోగ్రాంలో దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ద UPSC, వీఆర్ ఆల్సో గివింగ్ ట్రైనింగ్ టు ద BA లెవెల్ కైండ్ ఆఫ్ ద రీసెర్చ్ ఇంట్రెస్ట్. సో వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ రీసెర్చ్ ఇంట్రెస్ట్, రీసెర్చ్ గైడెన్స్ అండ్ ఆల్సో ద వాళ్ళు ఒకవేళ PhD చేయాలనుకున్నా అండ్ ఆల్సో ఫీల్డ్ వర్క్ వెళ్ళాలనుకున్నా వాళ్ళకి సంబంధించిన ప్రతి ఫీల్డ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కానీ లేదంటే వాళ్ళకి ప్రతి స్టెప్ వాళ్ళకు హెల్ప్ చేయడం కానీ, అలాగే UPSCకి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ప్రతి ఫ్యాకల్టీ కూడా దే ఆర్ ఎంకరేజింగ్ దెమ్ టు టేక్ దేర్ ఓన్ డెసిషన్స్. సార్ అలాగే స్టూడెంట్స్కి ఎంతసేపటికి అంటే ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా వాళ్ళకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అవి ఎలా ప్రొవైడ్ చేస్తారు, ఏమేంటి అసలు? సో ఇక్కడ VIT-APలో దెర్ ఆర్ సో మెనీ క్లబ్స్, చాప్టర్స్ అండ్ ఆల్సో వీ హ్యావ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో ఎవ్రీ ఇయర్ వితోపియా అనే ఒక కల్చరల్ అండ్ ఆల్సో ద స్పోర్ట్స్ ఈవెంట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏమంటే ఎడ్యుకేషన్తో పాటు వీఆర్ ఆల్సో ఎంకరేజింగ్ ద స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ వేరియస్ స్పోర్ట్స్ అండ్ ఆల్సో వేరియస్ కల్చరల్ ప్రోగ్రామ్స్. సో దీంతో పాటు వీఆర్ ఆల్సో హ్యావింగ్ వేరియస్ క్లబ్స్.
సో ఆ క్లబ్స్ అంటే స్టూడెంట్స్ దే కెన్ collaborate together and they can do whatever they want to do in a academic sphere and also in different kind of the interest what they were having. So ఈ పరంగా ఏమవుతుందంటే స్టూడెంట్స్కి ఒక్క ఎడ్యుకేషన్ అనేది కాకుండా వీఆర్ ఆల్సో ట్రైనింగ్ దెమ్ వాట్ దే ఆర్ ఇంట్రెస్టెడ్. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ని వాళ్ళకు ఇస్తూ అలానే వీఆర్ ఆల్సో గివింగ్ దెమ్ సమ్ అకాడమిక్ ట్రైనింగ్ అండ్ ఆల్సో ద రీసెర్చ్ ట్రైనింగ్ టు ద స్టూడెంట్స్. సార్ అలాగే విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్లో ఎవరైతే అడ్మిషన్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సో విఐటి ఏపీ ఎవరైతే బిఏఎంఏ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ తీసుకోవాలనుకుంటున్నారో అడ్మిషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. సో యాక్చువల్లీ అడ్మిషన్ ప్రాసెస్ అనేది మే ఎండ్ ఆర్ జూన్ లోపల క్లోజ్ అయిపోతుంది. సో ఎవరైతే బిఏఎంఏ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు www.vitap.ac.in వెబ్సైట్లోకి వెళ్తే సో దెర్ ఆర్ సో మెనీ డీటెయిల్స్. వాళ్ళు ఒకవేళ ఫ్యాకల్టీని చూస్ చేసుకోవచ్చు, అంటే ఫ్యాకల్టీ ప్రొఫైల్ చెక్ చేసుకోవాలనుకున్నా ఆర్ వేరే డిగ్రీ ప్రోగ్రామ్ చూడాలనుకున్నా దే కెన్ ఈజీలీ చెక్. అండ్ ఆల్సో అడ్మిషన్కి సంబంధించిన ఏమైనా ఎటువంటి క్వైరీ ఉన్నా కూడా సో ఒక ఈమెయిల్ అడ్రస్ ఉంది admissions@vitap.ac.in. సో ఈ ఈమెయిల్ అడ్రస్కి మెయిల్ చేస్తే వీఆర్ రెడీ టు హెల్ప్ దమ్ ఫర్ ద అడ్మిషన్ డీటెయిల్స్ వాట్ ఎవర్ దే ఆర్ రిక్వైర్డ్. ఓకే, విఐటి ఏపీ యూనివర్సిటీ యొక్క క్యాంపస్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ ఒకసారి? విఐటి యాక్చువల్లీ ఫస్ట్ క్యాంపస్ ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ వెల్లూరు అండి. దాని తర్వాత వీ స్టార్టెడ్ సెకండ్ క్యాంపస్ అట్ చెన్నై, థర్డ్ వీఆర్ ఇన్ అమరావతి, విఐటి ఏపీ అమరావతి యూనివర్సిటీ, అండ్ ఫోర్త్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ క్యాంపస్ అట్ భోపాల్, విఐటి భోపాల్. సో దీంతో పాటు ఇంకొక క్యాంపస్ విఐటి బెంగళూరు అండ్ ఇంటర్నేషనల్ క్యాంపస్ విఐటి మారిషస్లో కూడా రీసెంట్గా ఒక క్యాంపస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవి మెయిన్ విఐటి యొక్క క్యాంపసెస్. సార్ అలాగే ఎస్పెషల్లీ నాన్ లోకలర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో పేరెంట్స్కి ఖచ్చితంగా ఒక చిన్న భయం ఉంటుంది, అంటే అమ్మాయిలను అంత దూరం పంపిస్తున్నాం కదా అన్నట్టు. మరి వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు మీరు? సో విఐటి ఏపీ క్యాంపస్కి ఉన్న స్పెషల్ అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు విఐటి క్యాంపస్ ఏపీ క్యాంపస్ వెరీ రీసెంట్, బట్ అవర్ స్ట్రెంత్ ఈస్ టూ అంటే లైక్ నౌ అవర్ స్ట్రెంత్ ఈస్ లైక్ అరౌండ్ 17,000. సో ఈ విఐటి ఏపీ క్యాంపస్ అనగానే ఇక్కడ దెర్ ఆర్ చాలా మంది స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు సో వెస్ట్ బెంగాల్, ఒరిస్సా అండ్ రాజస్థాన్, గుజరాత్ ఇట్లా వేరే స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ వచ్చి అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. అండ్ ఆల్సో దే ఆర్ ఆల్సో కంప్లీటింగ్ దే డిగ్రీస్ సక్సెస్ఫుల్లీ. సో అండ్ స్టూడెంట్స్ ఎవరైతే వేరే స్టేట్స్ నుంచి వస్తున్నారో వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ అండ్ వాళ్ళ స్పెషల్ కేర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయానికి వస్తే గర్ల్స్ అండ్ బాయ్స్కి సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. సో పేరెంట్స్ దే నీడ్ నాట్ టు వరీ అబౌట్ దేర్ సెక్యూరిటీ. వీఆర్ ఆల్సో హ్యావింగ్ గుడ్ సెక్యూరిటీ సిస్టమ్ అండ్ ఆల్సో వీఆర్ ఆల్సో హ్యావింగ్ గుడ్ హాస్టల్స్ అండ్ ఆల్సో వీఆర్ ఆల్సో హ్యావింగ్ గుడ్ మెస్ ఫెసిలిటీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ whoever is joining for the VIT AP campus. సార్ అంటే కాలేజ్ క్యాంపస్లోనే విత్ ఇన్ ప్రిమిసెస్లోనే హాస్టల్ ఉంటుందా? హాస్టల్ మళ్ళీ వేరే? లేదు మేడం, విత్ ఇన్ ద క్యాంపస్ వీఆర్ హ్యావింగ్ ద హాస్టల్స్ అండ్ ద మెస్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ద సేమ్ హాస్టల్. ఓకే సార్, అలాగే విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అనేది అంటే ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది అనేది ఇప్పుడు దాకా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది అండర్ విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ యూనివర్సిటీ కదా? సో యూనివర్సిటీ ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది? సో విఐటి ఏపీలో విఐటి ఏపీ విషయానికి వస్తే ఇక్కడ చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ బీటెక్తో పాటు బిఏ, ఎల్ఎల్బి, బీకామ్ కోర్సెస్, బిఏఎంఏ డ్యూయల్ డిగ్రీ ఫ్రమ్ విఐటి స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హ్యుమానిటీస్. సో దీంతో పాటు ఎంఎస్సి కోర్సెస్ ఉన్నాయి, సైన్సెస్, ఎస్పెషల్లీ ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి ఫిజిక్స్ అండ్ ఆల్సో మ్యాథమెటిక్స్. సో దీంతో పాటు కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో రీసెర్చ్ చేయాలనుకున్న వాళ్ళకు పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది విఐటి ఏపీ క్యాంపస్ నుంచి. ఓకే, ఓవరాల్గా యూనివర్సిటీ నుంచి అంటే స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ లాంటివి అట్లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? ఖచ్చితంగా. సో యాక్చువల్లీ విఐటి ఏపీ విషయానికి వస్తే వీఆర్ ఆల్సో హ్యావింగ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో ఎస్పెషల్లీ మనం బిఏఎంఏ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ డిగ్రీ గురించి, ఇక్కడ మేము కూడా ఎవరైతే స్టూడెంట్స్ బిఏఎంఏ డ్యూయల్ డిగ్రీకి జాయిన్ అవుతున్నారో ప్రతి స్టూడెంట్కి వీఆర్ సెండింగ్ దెమ్ టు ద ఇంటర్న్షిప్. సో ఆ ఇంటర్న్షిప్స్ ఎక్కడంటే మ్యూజియం కావచ్చు, ఫీల్డ్ వర్క్ కావచ్చు, లేదంటే వేరియస్ స్టేట్ లెవెల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్సో ద సెంట్రల్ లెవెల్ డిపార్ట్మెంట్స్కి వాళ్ళకు ఇంటర్న్షిప్ పంపడం జరుగుతుంది. సో ఇంటర్న్షిప్ పంపడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఒక చిన్న అవగాహన. సో వాళ్ళు ఎక్కడ జాబ్ చేయాలనుకున్నారు ఫ్యూచర్లో, అంటే ఎలాంటి కెరీర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలన్నారు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు బిఏ లెవెల్ ఉన్నప్పుడే వాళ్ళకి ఒక చిన్న ఐడియా అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంటర్న్షిప్తో పాటు వీఆర్ ఆల్సో సెండింగ్ టు ద ఫీల్డ్ వర్క్.
ఓకే. అంటే బేసికలీ BA అనే కోర్స్ అనేది చాలా సోయిల్ సైన్స్కి రిలవెంట్ కాబట్టి సో ఫీల్డ్ వర్క్ అంటే ఎలా ఉంటుంది, ఎలా ఫీల్డ్ వర్క్ ఎలా కనెక్ట్ చేయాలా, సో తర్వాత రీసెర్చ్కి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళు ML ఏం చేస్తారు అండ్ PhDలో ఎలా ఉంటుంది, వీటన్నిటిని కూడా మేము ప్రతి విషయం వాళ్ళకు వీఆర్ గైడింగ్ దెమ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. సార్ అలాగే మీ మేనేజ్మెంట్ డీటెయిల్స్ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే అసలు VIT AP స్కూల్ ఆఫ్ యూనివర్సిటీ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఏ మోటోతో స్టార్ట్ చేశారు ఏంటి, దాని గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో VIT విషయానికి వస్తే VIT ఫస్ట్ క్యాంపస్ వెల్లూరులో స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ లైక్ 40 years కంప్లీట్ అయిందండి VIT వెల్లూరు క్యాంపస్. సో VIT AP తర్వాత VIT క్యాంపస్ తర్వాత సెకండ్ క్యాంపస్ ఆల్రెడీ చెప్పినట్లు చెన్నైలో స్టార్ట్ చేయడం జరిగింది. అమరావతి విషయానికి వస్తే VIT AP 2017-18 సంవత్సరం నుంచి యూనివర్సిటీ స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా క్యాంపస్ ఈజ్ రన్నింగ్ వెరీ సక్సెస్ఫుల్లీ అండ్ వీఆర్ ఆల్సో ఆఫరింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ద కోర్సెస్. సో బీటెక్లో తీసుకుంటే AI డేటాబేస్ అండ్ ఆల్సో కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్సో డిగ్రీ లెవెల్లో బీకామ్ కావచ్చు, BBA కావచ్చు అండ్ ఆల్సో BA MA డ్యూయల్ డిగ్రీ కోర్సెస్ కావచ్చు అండ్ MSc కోర్సెస్, PhD కోర్సెస్, వీటన్నిటిని కూడా స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్లో అంటే ఎన్ని వేల మంది స్టూడెంట్స్ని మీరు తీర్చిదిద్దారు అసలు? ప్రస్తుతం VIT AP క్యాంపస్ స్ట్రెంత్ తీసుకుంటే 17,000 పై మాట ఉంది. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ క్యాంపస్ స్ట్రెంత్ 17,000+. సో ఇప్పుడు ఇంకా స్ట్రెంత్ పెరగడం స్కోప్ చాలా ఎక్కువ ఉంది. అలాగే టీచింగ్ స్టాఫ్ గురించి కూడా అంటే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు క్లాసెస్కి రెగ్యులర్గా అంటే నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి వాళ్ళు క్లాసెస్ అటెండ్ కాకపోవడానికి. మరి ఆ సిలబస్ అంతా కూడా మీరు ఎట్లా కవర్ చేస్తారు? స్టూడెంట్స్ కొంతమంది వచ్చి అడగడానికి ఇబ్బంది పడతారు. సో వాళ్ళకి టీచింగ్ స్టాఫ్లో ఉన్న వాళ్ళు ఆ ఫ్రెండ్లీనెస్ ఇస్తేనే కదా స్టూడెంట్స్ అడిగేది. సో అవన్నీ కూడా మిస్ అయిన క్లాసెస్ అన్నీ కూడా ఎట్లా కవర్ చేస్తారు? యాక్చువల్లీ ఇక్కడ VIT AP అనే కాదు, ప్రతి యూనివర్సిటీలో కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్ అనే వాళ్ళు అందరూ సేమ్ లెవెల్లో ఉంటారు, ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ IQ లెవెల్స్ ఉంటాయి. సో VIT AP యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ సో ప్రతి ఫ్యాకల్టీ కూడా క్లాస్కి ఉన్న స్టూడెంట్స్ స్ట్రెంత్ని చూసుకొని వాళ్ళు ఏ స్టూడెంట్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు, ఎవరైతే స్లో లర్నర్స్ ఉంటారో, ఎవరైతే రీచ్ కాలేకపోతున్నారో వాళ్ళ మీద స్పెషల్ కేర్ ఉంటుంది. సో వాళ్ళకు సపరేట్ మెటీరియల్ ఇవ్వడం కావచ్చు, లేదంటే వాళ్ళకంటే సపరేట్ క్లాసెస్, సో అంటే వాళ్ళ క్యాబిన్లోనే ఫ్యాకల్టీ క్యాబిన్లోనే వాళ్ళకి సపరేట్ క్లాసులు ఇవ్వడం, లేదంటే వాళ్ళకి సమ్ స్పెషల్ కేర్ తీసుకోవడం. సో ఇలాంటి ప్రతిదీ ఇవ్వడం వల్ల ప్రతి స్టూడెంట్ కూడా సేమ్ లెవెల్ ఆఫ్ థింగ్ రీచ్ అవ్వడానికి జరుగుతుంది. ప్రతి స్టూడెంట్ మీద కేర్ అనేది కంపల్సరీ ప్రతి డిపార్ట్మెంట్లోనే, ఇది BA MA కావచ్చు ఆర్ MSc మ్యాథమెటిక్స్ కావచ్చు ఆర్ ఇంజనీరింగ్ కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ప్రతి ఫ్యాకల్టీ దే ఆర్ ఐడెంటిఫైయింగ్ ద స్టూడెంట్ హూ ఆర్ లైక్ రన్నింగ్ బిహైండ్. సో ఎవరైతే ఈ స్లో లర్నర్స్ ఉన్నారో ప్రతి ఒక్క స్టూడెంట్ మీద కేర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సార్ అలాగే ఈచ్ సెక్షన్కి కూడా ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? ఈ సెక్షన్కి డిపెండ్స్ అపాన్ ద డిసిప్లిన్. సో కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కంప్యూటర్ సైన్స్ కోర్సెస్కి చాలా ప్రతి క్లాస్ యొక్క స్ట్రెంత్ మినిమం మ్యాక్సిమం 75. సో 75 మించి ఏ క్లాస్ స్ట్రెంత్ VIT APలో ఉండదు. సో ఇంకా ఇట్ డిపెండ్స్ అపాన్ ద కోర్సెస్ ఉంది. సో ఒకవేళ స్ట్రెంత్ కన్నా ఎక్కువ ఉంటే వీఆర్ మేకింగ్ సమ్ డిఫరెంట్ స్లాట్. సో డిఫరెంట్ స్లాట్ తీసుకొని వాళ్ళకు ప్రతి స్లాట్కి డిఫరెంట్ ఫ్యాకల్టీతో వాళ్ళకు టీచ్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ప్రెసెంట్ 2025 AI ట్రెండ్ నడుస్తుంది కాబట్టి అంటే స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఒక చిన్న డౌట్ ఉంటుంది, అంటే టెక్నాలజీ ఇట్లా డెవలప్ అయింది కాబట్టి ఫ్యూచర్లో మాకు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది వాళ్ళకి ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఇందాక నుంచి మీరు చెప్పినట్టు BA MA డ్యూయల్ డిగ్రీ చేసిన వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఓన్లీ BA చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది, BA విత్ UPSC క్రాక్ చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది, ఒకసారి అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఖచ్చితంగా. సో చాలామంది ఇప్పుడు స్టూడెంట్స్ ఫస్ట్ డౌట్ వచ్చేది ఏమనగా సో BA చేసిన తర్వాత జాబ్స్ ఏమైనా ఉంటాయా, లేదంటే MA కంటిన్యూ చేయాలన్నా. సో ఈ డౌట్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉంటుంది. సో ఎవరైతే BA MA డ్యూయల్ డిగ్రీ కంప్లీట్ చేస్తారో వాళ్ళకు మార్కెట్లో దేర్ ఆర్ సో మెనీ ప్లాట్ఫామ్స్. సో చెప్పినట్లుగా సో స్టేట్ గవర్నమెంట్లో కావచ్చు, సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్లో కావచ్చు, సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో ద మ్యూజియమ్స్ అండ్ ఆల్సో దేర్ ఆర్ సో మెనీ NGOs. సో వీటన్నిటిలో కూడా PG తర్వాత వాళ్ళకు చాలా వైడ్ స్కోప్ అనేది ఉండడం జరుగుతుంది. దీంతోపాటు ఎవరైతే BA తర్వాత ఎవరైతే ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఏమంటే రీసెర్చ్ ఎక్స్పీరియన్స్తో పాటు కూడా ఈ UPSC అనే నాలెడ్జ్ వాళ్ళకు ఉండడం వల్ల ఒకవేళ వాళ్ళు కంటిన్యూ చేయాలంటే MSc ఆర్ MA కంటిన్యూ చేయొచ్చు. లేదంటే ఒకవేళ ఇఫ్ దే వాంట్ టు వర్క్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ సో దే కెన్ స్టార్ట్ దేర్ ఎంప్లాయ్మెంట్ విత్ ఏ కైండ్ ఆఫ్ ద సమ్ గుడ్ లెవెల్ ఆఫ్ గుడ్ ప్యాకేజ్ ఆఫ్ అమౌంట్.
సార్ అలాగే మీ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఒకసారి అడ్మిషన్ ప్రాసెస్ కోసం ఎంక్వైరీ కోసం ల్యాండ్లైన్ నెంబర్ కావచ్చు, లేదంటే మెయిల్ ఐడి కావచ్చు, వెబ్సైట్ అవి ఒకసారి డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్. సో వెబ్సైట్ ఎవరైతే అడ్మిషన్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకు నేను చెప్పే బెస్ట్ సజెషన్. సో VITAPకి సపరేట్ వెబ్సైట్ ఉందండి, www.vitap.ac.in. సో ఆ వెబ్సైట్లోకి వెళ్తే అడ్మిషన్ సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అక్కడ మీకు దొరుకుతుంది. అలాగే మీరు ఫ్యాకల్టీని కూడా మీరు చూడొచ్చు, ఫ్యాకల్టీ డీటెయిల్స్ అండ్ ఆల్సో వేరే కోర్స్ డీటెయిల్స్ కూడా మీరు వెబ్సైట్లో మీకు తెలుసుకోవచ్చు. సో దీంతో పాటుగా ఎవరైతే BAMA డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఒక ఈమెయిల్ అడ్రస్ ఉందండి, admissions@vitap.ac.in. సో ఆ ఈమెయిల్ అడ్రస్కి మీరు మెయిల్ చేసినారంటే మీ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా సో వీఆర్ రెడీ టు గివ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ హూఆర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఫర్ ద VITAP. అండ్ నెంబర్ కూడా ఇక్కడ స్క్రోల్ అవుతుంది, యూ కెన్ ఆల్సో కాల్ టు అస్ సో దట్ వీఆర్ రెడీ టు హెల్ప్ యూ ఫర్ యువర్ అడ్మిషన్స్. సార్ అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు అనేసి అన్నారు కదా, అంటే ఇప్పుడు ఏపీ స్టూడెంట్స్ అయితే అక్కడ లోకల్ గవర్నమెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది, మరి అదర్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకి ఏంటి, వాళ్ళకి ఏమైనా యూనివర్సిటీ స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని కొంతమంది స్టూడెంట్స్కి ఏమైనా ప్రొవైడ్ చేస్తుందా? సో ఇక్కడ స్కాలర్షిప్ విషయానికి వస్తే ఆల్రెడీ ప్రతి ఏ స్టేట్ నుంచి వచ్చినా ఒక అడ్వాంటేజ్ ఏమంటే ప్రతి స్టూడెంట్ వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఫెలోషిప్ ఆర్ స్కాలర్షిప్ని అవైల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏపీ స్టూడెంట్స్కు ఏపీ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, తెలంగాణ స్టూడెంట్స్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే ఫెలోషిప్స్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే వీటితో పాటు ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో అంటే నేషనల్ మెరిట్, స్టేట్ లెవెల్ మెరిట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ మెరిట్, సో వీళ్ళకు యూనివర్సిటీ తరపున జీవీ మెరిట్ స్కాలర్షిప్ అండ్ ఆల్సో ద అదర్ ఫెలోషిప్ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ మెరిట్ని బేస్ చేసుకుని యూనివర్సిటీ తరపు నుంచి వాళ్ళు స్కాలర్షిప్ని అవైల్ చేసుకోవచ్చు. సార్ అంటే ఇప్పుడు నార్మల్గా మీరు స్టూడెంట్స్ని అడ్మిషన్ ప్రాసెస్లో అంటే ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు? ఇప్పుడు BA ఆర్ MA చేయడానికి వచ్చే స్టూడెంట్ డ్యూయల్ డిగ్రీ చేయడానికి అంటే ఇంటర్ మార్క్స్ బేస్ తీసుకుని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు? వాళ్ళకి రిటర్న్ టెస్ట్ పెడతారా మార్క్స్ బేస్ చేసుకున్నా? ఇక్కడ BMA డ్యూయల్ డిగ్రీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం అవసరం లేదు. ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ఏమి ఉండదు. సో ఫస్ట్ థింగ్ ఎవరైతే ఇంటర్మీడియట్లో 55% అబోవ్ స్కోర్ ఉంటుందో సో దే ఆర్ ఆల్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద BA MA డ్యూయల్ డిగ్రీ. సో వాళ్ళ అప్లికేషన్ని చూసి అండ్ ఆల్సో వాళ్ళ ఇంటర్మీడియట్ స్కోర్ చూసి ఒక లిస్ట్ తీయడం జరుగుతుంది వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ కోసం. సో వీళ్ళు ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ని బట్టి స్టూడెంట్స్ విల్ బి ఎలిజిబుల్ టు టేక్ ద అడ్మిషన్స్ ఇన్ BAMA డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్. సార్ VITAP స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది, వాటన్నిటి గురించి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్టడీ గైడ్. స్టే ట్యూన్.